వాట్సాప్ చాటింగ్లో లైక్ కొట్టాడని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 3న పద్మశాలి సంఘం ఎన్నిక జరిగింది. ఇక ఈ నేపథ్యంలో సంఘం వాట్సాప్ గ్రూప్లో రెండు గ్రూపుల మధ్య మాటకు మాట పెరిగింది. ఆగస్టు 3న జరగబోయే ఎన్నికకు సంబంధించి ఓ మెసేజ్కు లైక్ చేశాడు మానుపూరి కృపాకర్. దీంతో కృపాకర్కు ఫోన్ చేసి బండబూతులు తిట్టాడు శ్రీరాముల రాములు. తనను దూషించడంతో జీర్ణించుకోలేకపోయాడు కృపాకర్. సంఘ పెద్దలకు కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్ళాడు కృపాకర్. అయితే కృపాకర్పై రాములు వర్గం దాడి చేసింది. దాడిలో కృపాకర్ అక్కడే మృతి చెందాడు. మీరు చూస్తున్న ఆ ఫోటో మృతుడు కృపాకర్ సంబంధించిన ఫోటో. అది పద్మశాలి కుల సంఘం ఎన్నికలపై వాట్సాప్లో పెట్టిన మెసేజ్కు స్పందించిన వివాదం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణానికి చెందిన మానుపూరి కృపాకర్ చెప్పుల వ్యాపారం చేస్తుంటాడు. వచ్చే నెల 3వ తేదీన నిర్వహించబోయే పద్మశాలి కుల సంఘ ఎన్నికలకు సంబంధించి ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాస్ తన కుల సంఘానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టగా దానికి కృపాకర్ క్లాప్స్ కొడుతూ ఎమోజీ పెట్టాడు. దీన్ని జీర్ణించుకోలేని అదే కులానికి చెందిన మరొక వర్గ నాయకుడు రాములు నువ్వు అలా ఎందుకు స్పందించావంటూ సోమవారం రాత్రి కృపాకర్కి ఫోన్ చేసి బండబూతులు తిట్టి చంపుతానని బెదిరించాడు. ఈ విషయంపై తమ కుల పెద్దలకు ఫోన్లోనే ఫిర్యాదు చేశాడు. ఇక కుల సంఘం ఎన్నికల ఇన్ఛార్జికి కుల పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకునేందుకు మంగళవారం ఉదయం కుల సంఘ భవనానికి వెళ్లారు. అప్పటికే పద్మశాలి భవనం వద్ద రాములు అతని కుమారుడు ధనుంజయ్తో పాటు మరో 4 వ్యక్తులు కృపాకర్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ కృపాకర్ను సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య విజయలక్ష్మి, అలాగే కూతురు అమూల్య, కుమారుడు అజయ్ ఉన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆ సంఘ నేత శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. నిజంగా ఒక వాట్సాప్ చాటింగ్కి లైక్ కొట్టాడు, అది కూడా ఒక ఎమోజీ, ఇలా క్లాప్స్ కొట్టే ఎమోజీ పెడితే అది జీర్ణించుకోలేక హత్యలు చేశాడు. ఇది ఇంకా దారుణం. ఇది ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సమాజంలో అసలు ఈ ఉన్మాద చర్యలు ఎటువైపు పోతున్నాయి, ఈ పగలు ప్రతీకారాలు నిజంగా ఎక్కడికి దారితీస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా వల్లే జరుగుతున్న ఈ వ్యవహారాలు ఇవన్నీ కూడా. ప్రతిదీ మేము చెప్పే క్రైమ్ స్టోరీలు అన్నీ కూడా సోషల్ మీడియాతో ముడిపడుతున్న అంశాలే. జాగ్రత్తగా గమనించండి. నిజంగా ఇది వ్యూవర్స్ అడ్వైస్ చేస్తాం. ఇలాంటి ఘటనల గురించి చెప్పే ముందు దయచేసి పదే పదే చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఇలాంటి నేర వార్తల గురించి చెప్పే సందర్భంలో మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేది మా ఉద్దేశం. కేవలం ఒక వాట్సాప్ చాటింగ్లో ఆ గ్రూపులో ఎవరో ఒక మెసేజ్ పెడితే ఆ సంఘం నేత సరే నచ్చక ఒకవేళ నిజంగా పొరపాటుగా పోయినా కూడా ఇక అతను తప్పు కిందే వస్తుందన్నట్టు లెక్క అక్కడ. అంటే ఒక ఆ మెసేజ్ను సమర్థిస్తూ ఏదో లైక్ చేస్తూ పెట్టిన ఎమోజీ, కేవలం ఒక ఎమోజీతో దాడి జరిగి దారుణంగా కొట్టి చంపిన ఘటన బహుశా ఎక్కడ ఇలా జరిగి ఉండదు. కానీ ఇది సూర్యాపేట జిల్లాలో జరిగింది ఘటన. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు జరగడాన్ని నిజంగా ఈ నిందితులను ఎలా శిక్షించాలి? కేవలం వాట్సాప్ చాటింగ్కే ఇంతటి ఉన్మాద చర్యలకు పాల్పడ్డ వారిని ఏ రకంగా శిక్షించాలో మీరే చెప్పండి. వాట్సాప్ కాల్, ఈ లైక్ సంబంధించిన ఘటన గురించి కామెంట్ బాక్స్ రూపంలో మీరే మీ అభిప్రాయం తెలియజేయండి. రైట్, ఒకసారి ఆ మృతుడి బంధువులు మాట్లాడారు. ఏం మాట్లాడారో, అసలు ఏం జరిగిందో విందాం. మా డాడీ పేరు మాన్పూరి కృపాకర్. ఏదో వాట్సాప్లో పద్మశాలి గ్రూప్లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న క్లాప్స్ ఈమోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం? ఒక మనిషి ప్రాణం అంత చులకన. మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది, తిరిగిస్తారా? వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. మా డాడీ పేరు మాన్పూరి కృపాకర్. ఏదో వాట్సాప్లో పద్మశాలి గ్రూప్లో ఏదో మెసేజ్ వస్తే మా నాన్న క్లాప్స్ ఈమోజీ పెట్టినందుకు పద్మశాలి భవన్కి కంప్లైంట్ ఇద్దానికి వెళ్ళాడు. ఎలక్షన్ కమిషన్ మెంబర్స్కి కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినందుకు అక్కడ కొట్టి చంపడం ఏమాత్రం న్యాయం? ఒక మనిషి ప్రాణం అంత చులకన. మా ఫ్యామిలీ ఇప్పుడు మా నాన్నని కోల్పోయింది, తిరిగిస్తారా? వాళ్ళకు కఠినమైన శిక్ష పడాలి. ఎవరు ఆ శ్రీరాముల రాములు వాళ్ళ కొడుకు ఏమేం చేశాడో మా నాన్నని, వాళ్ళకు కూడా అదే శిక్ష పడాలి. కృపాకర్ గారిని అన్యాయంగా కొట్టి చంపడం జరిగింది. దీనికి ఒకటే కారణం,
లోకల్లో పద్మశాలి సంఘం ఎలక్షన్స్ డిక్లేర్ చేసి ఎలక్షన్స్ నడుస్తున్న సందర్భంగా వారు ఒక లైక్ కొట్టిండు అంతే. ఒక మెసేజ్ పెడితే దానికి ఒక లైక్ కొడితే ఒక దుర్మార్గుడు రాములు అనేటోడు ఫోన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టడం జరిగింది. దానికి ఆయన ఫోన్ చేసి అన్న ఏంది వీడు ఇట్లా తిడుతుండే, వాడు దుర్మార్గుడు 1 year నుంచి నా మీద కూడా రాస్తూనే ఉన్నారు కదా, మీరు చూస్తూనే ఉన్నారు కదా, వాడు ఇట్లే మాట్లాడతాడు ఇట్లే చేస్తాడు, కాబట్టి నువ్వు మరి ఊకుంటే ఊకో, లేకపోతే నువ్వు కూడా తిట్టపోయినావా అంటే నాకు తిట్టుడు మాటలే రావన్నా అన్నాడు. అని నేను ఎలక్షన్ ఆఫీసర్స్ కంప్లైంట్ ఇస్తా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి ఇవాళ మార్నింగ్ 12 గంటలకు వాడు ఎలక్షన్ ఆఫీసర్స్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇద్దామని పోయిన మనిషిని ఒక 6 పెట్టో వాడు కలిసి మొత్తం అందరు కలిసి మన కొడుకు అందరు కలిసి కొట్టి చంపిరండి. ఇంతకంటే దారుణం ఎక్కడ ఉంటుందా? ఇదేమన్నా పార్లమెంట్ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఏమన్నా కుల సంఘం ఎలక్షన్లు నిలబడాలి, గెలవాలి. అన్యాయంగా ఒక మనిషి కొట్టి చంపుతారా? సంఘాలు పెట్టేదే ప్రజలకు సేవ చేయడానికి, కులస్తులకు సేవ చేయడానికి అని ఓ కులస్తుని నోటికొచ్చాడు తిడతావు, కొట్టి చంపుతావా? ఇది ఎంతవరకు కరెక్ట్? దీని మీద కఠిన చర్య తీసుకోవాలి. పోలీసులు కానీ డిపార్ట్మెంట్ కానీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని వానికి ఉరి శిక్ష పడే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు. దీని మీద సరైన వివరణ కోరుతున్నాం మేము. రాములు, ఆయన కొడుకు ధనుంజయ్, అలాగే ఇంకా కొంతమంది వేరే కులస్తులను తాపిచ్చి తినిపించి వాళ్ళకు మరి ఏమైనా ఇచ్చిండో ఏమో తెలియదు. గత 1 సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావు గారి పైన ఈ రాములు అనేవాడు అడ్డగోలుగా బండ బూతులతోని వాట్సాప్లు పెడుతున్నాడు. ఇవన్నీ కూడా 1 సంవత్సరం నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారు, మన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గారు వారు వదిలిపెట్టేశారు. పోనీ అని చెప్పి వదిలిపెడతా ఉన్నాడు. ఇంకా ఎన్నాళ్ళ ఇట్లా 1 సంవత్సరం నుంచి వాడు వాట్సాప్లు పెడతా ఉన్నాడు. నా మీద బండ బూతులతోటి ఇష్టం ఉన్నట్టు పెట్టి ఆరోపణలు చేసుకుంటూ పెడుతున్నాడు. ఇలాంటి ఆరోపణలు మన కుల బంధువులు చూసి ఏమనుకుంటారు? ఇన్ని సంవత్సరం నుంచి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా వాడు వాట్సాప్ పెట్టినా కూడా ఒక్కసారి కూడా స్పందించకపోతే బాగోదు కదా, నేను స్పందిస్తా అని చెప్పేసి నిన్న అసలు ఏమిటి ఈ వాడు రాములు గారికి ఎందుకు పెడుతుంది మెసేజ్లు అనే దానికి వివరణ ఇచ్చిండు మన అధ్యక్షుడు అప్పం శ్రీనివాసరావు గారు. ఆ వివరణ బాగుందని చెప్పేసి మన చనిపోయిన ఇప్పుడు చంపబడినటువంటి శ్రీ మానుపూరి కృపాకర్ గారు ఈ క్లాప్స్ కొట్టుకుంటూ ఒక గుర్తు ఉంటది కదా, అది దాంట్లో పెట్టడం జరిగింది. పెడితే వాడు ఈ శ్రీరాములు అనేవాడు అతనికి ఫోన్ చేసి బండ బూతులు తిట్టాడంట. రాత్రి ఇదే అతను చెప్పుల షాపు, హోల్సేల్ షాపు చేస్తాడు, చాలా బుద్ధిమంతుడు, ఇంటెలిజెంట్. ఆయన చూసుకుంటాడు. మామ అవుతాడు. మామ ఇట్లా నాకు ఇట్లా వాట్సాప్ పెడితే ఏం లేదు, మనం పెట్టింది ఓన్లీ క్లాప్స్ కొట్టుకుంటూ పెట్టిన మన శ్రీనివాస్ గారు ఇచ్చిన వివరణ బాగుంది అనే ఉద్దేశంతో పెడితే వాడు బండ బూతులు తిట్టిండు. ఇంతవరకు నా మాటని ఎప్పుడు ఇన్లేమో పడలే, ఒక మాట కూడా పడలేదు, వాళ్ళని ఇట్లా తిట్టిండు. రేపు పోయి నేను ఎలక్షన్ ఆఫీసర్లకు నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ ఇచ్చిన ఎలక్షన్ ఆఫీసర్ని. ఇచ్చిన తర్వాత ఉదయం మళ్ళీ నేను ముందుగా మా బంధువు ఒకరు చనిపోతే ఉదయం పోయి వచ్చి 11 గంటలకు నేను ఇంటికి వచ్చిన. ఇంటికి సాయంత్రం అని చెప్పి రెడీ అయ్యేసరికి ఫోన్ చేసిండు. మా ఎలక్షన్ ఆఫీస్ గారికి పోదాం, పోగు మామ నువ్వు ఓన్లీ ఫోన్ చేసి అర్థం పోవాల్సిన అవసరం ఏంది మామ అని చెప్పి అన్న. పాపం పోయిందంట. ఆ తర్వాత నేను స్నానం చేసి టిఫిన్ చేయమంటే కూడా ఇట్లా టిఫిన్ చేయకుండా షాప్ కాడికి తెప్పించుకుంటానని చెప్పి షాప్ కాడికి పోయినప్పుడు లేట్ అవుతుందని చెప్పేసి షాపు పోయినా టిఫిన్ తీసుకొస్తాను పోయిన మా అబ్బాయి. తీసుకొచ్చేసరికి ఇంతలో ఫోన్ వచ్చింది. మా దూరం నగేష్ గారు ఫోన్ చేశారు. అనే సంగతి చేస్తాను ఏందన్నా. తర్వాత వాళ్ళ బ్యాచ్ అనగా దెబ్బకి స్టన్ అయిపోయినా టిఫిన్ ఆన పడేసి ఏంటంటే రావడం జరిగింది. ఈ శ్రీరాములు అనేవాడు రాములు అనే పెద్ద రౌడీ, వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ కూడా అడ్డగొడిగా మన నామినేషన్ వేస్తానికి వెళ్ళడం జరిగింది. నామినేషన్ వేస్తే 100 మందితో పోతే కూడా మా ముందు అందరిని అటకాయించి నన్ను చంపుతాను బేరిచ్చాడు. నువ్వు కనుక నామినేషన్ వేస్తే నేను చంపుతా అని చెప్పి బేరియడం జరిగింది. అయినా సరే మా అందరి సభ్యుల సపోర్ట్ తోని నేను వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. అక్కడ నామినేషన్ వేసే ముందు ఎవరు కులస్తులు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళను నేను ఏం బే అని చెప్పి మాట్లాడు అని చెప్పేసి ఒకరిని తోసేటం, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బండ బూతులు తిట్టడం. తిట్టిన ఎవరైనా కొంచెం సపోర్ట్ గా ఏందా అని చెప్పి నీకేం చెప్పాడు, వాళ్ళకు ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని తిట్టడం, అట్లా అందరికి ఫోన్ చేసి తిట్టిండు. ఇలాంటి రౌడీ, ఇలాంటి బద్మాషానికి ఉరి శిక్ష పడాలి. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి వీడంత లంగా రాములు అనేవాడు ఎంత లంగా, వాని కొడుకు ధనంజయ్ ప్లస్ కొంతమందితో వచ్చి అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నారు. ఇలాంటి వ్యక్తికి కఠినమైన శిక్ష. ఆధిపత్యం కోసమో తమ మాట వినడం లేదనో ఇక్కడ ఈ హత్య జరిగినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. దానికి వాట్సాప్ మెసేజ్ని ఒక సాకుగా వాడుకున్న సందర్భం మనకు కనబడుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ వాళ్ళ పగను ప్రతీకారాన్ని తీర్చుకున్నారు, ఒక ఉన్మాద చర్యను బయటపెట్టారు. నిజంగా దానికి ఈ వాట్సాప్ మెసేజ్ అని తోడింది. అసలు సమాజంలో ఇవింత పోకడలేంటో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇలాంటి హత్యలు జరగడం, అది కూడా ఒక వాట్సాప్ మెసేజ్కి ఒక ఎమోజీని జత చేసిన ఆ వ్యక్తికి ఇలా
దారుణంగా అతనితో గొడవపడి కొట్టి చంపిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. సూర్యాపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదంతా కూడా కేవలం ఆధిపత్యపూర్వ కుల సంఘాలకు సంబంధించినటువంటి గొడవ ఇది. ఆ వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి తగాదాలు ఇలా వాట్సాప్ చాటింగ్ రూపంలో ఇప్పుడు ఆ వ్యక్తి హత్యకు దారితీశాయి. నిజంగా ఇలాంటి వ్యక్తుల పట్ల ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి, ఇలాంటి వ్యక్తులకి నిందితులకి ఎలాంటి శిక్షలు పడాలి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.